మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తూ ఎవరు చూడట్లేదు కదా అని చిత్తు కాగితమో లేదా తిన్న చిప్స్ ప్యాకెట్టో పడేశారా? అయితే జాగ్రత్త, ఇకపై మిమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటే పొరపాటే. కెమెరాలు చూస్తున్నాయి. అవి చూడడమే కాదు, మీ ఫోటోను తీసి సిటీ మధ్యలో ఉన్న పెద్ద స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాయి. అవును, వడోదరాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అసలేం జరుగుతోంది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో స్వచ్ఛ భారత్ గురించి ఎన్ని లక్షల కోట్ల ప్రకటనలు ఇచ్చినా సరే కొందరికి మాత్రం రోడ్డు మీద చెత్త వేయడం ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే గుజరాత్లోని వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. లక్షల రూపాయల యాడ్స్ ఇచ్చే కంటే కేవలం 1800 రూపాయల సీసీటీవీ కెమెరాలు పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చేసి చూపించింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో వందలాది కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరైనా రోడ్డు మీద ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా లేదా చెత్త పడేసినా ఆ కెమెరా వెంటనే వారిని హై క్వాలిటీ ఫోటో తీసేస్తుంది. అక్కడితో ఆగిపోతే అది మామూలు విషయమే కదా. కానీ ఆ ఫోటోని తీసుకెళ్లి సిటీలో ఉన్న ప్రభుత్వ డిజిటల్ బోర్డుల మీద డిస్ప్లే చేస్తున్నారు. పక్కనే గందగీ ఫైలానే వాలా అని పెద్ద అక్షరాలతో కూడా రాస్తున్నారు. అది పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కావచ్చు, సామాన్యుడైనా సరే తప్పు చేస్తే ఫోటో పడాల్సిందే. దీనివల్ల జరిమానా కంటే కూడా పరువు పోతుందనే భయం ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి 1000 రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు. అయితే కొంతమంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మా ఫోటోలు ఇలా పబ్లిక్ స్క్రీన్ మీద వేయడం మా ప్రైవసీకి భంగం కలిగించడమే కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన రిప్లై ఇంకా అదిరిపోయింది. దేశం అనేది అందరి ప్రాపర్టీ, మీ ప్రైవసీ మీ ఇంట్లో చూసుకోండి, రోడ్డు మీద కాదు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. పబ్లిక్ ప్రాపర్టీని పాడు చేసే హక్కు ఎవ్వరికీ లేదని స్పష్టం చేసింది. ఈ పద్ధతి కనుక దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం రావడమే కాదు కదా, మన దేశం నిజంగా అద్దంలా మెరిసిపోతుంది. మరి వడోదరా మున్సిపాలిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి పద్ధతి మన ఊర్లో కూడా వస్తే బాగుంటుందా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.